వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలరించిన బాల గోకులం, శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో అలరించిన చిన్నారు. సాయి దుర్గా ఆటో కన్సల్టెన్సీ అధినేత శేషకుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం పాల్గొన్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్. పైరసీని అరికట్టాలంటున్న నటుడు బొల్లిన వీరన్న చౌదరి. నైపుణ్యం ఉంటే చిత్రసీమ ఆదరిస్తుందంటున్న మా అన్నయ్య బుల్లితెర నటుడు వీరన్న చౌదరి. జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో లారీ, 2 కారులు ఢీ. 4 రోడ్ల జంక్షన్ లో వాహనాలను నిలుపుదల ప్రధాన కారణమంటున్న స్థానికులు. తమ పిల్లలపై దాడి చేయడంతో పిచ్చి కుక్కను నిర్బంధించి అడవిలో విడిచిపెట్టిన జంగారెడ్డిగూడెంకు చెందిన డాంగనగర్ వాసులు. వామ్మో, కుక్కలు బాబోయ్ కుక్కలు, పెద్దలు లేదు చిన్నలు లేదు. దారి వెంబడి వెళ్లే ప్రయాణికులు బాటసారులపై దాడి చేస్తుండటంతో తామే రంగంలోకి దిగామని, మున్సిపాలిటీ పట్టించుకుంటే తమకి బాధలు ఉండవు కదా అని జంగారెడ్డిగూడెంలో డాంగనగర్ కు చెందిన వాసులు తెలియజేశారు. సోమవారం పిల్లలపై దాడి చేసిన శూనకాన్ని అదుపులోకి తీసుకున్నారు. పిచ్చి పట్టిన కుక్క తరచూ తమపై దాడి చేస్తున్నట్లు తెలిపారు. గత్యంతరం లేక కుక్కను నిర్బంధించి అడవిలో వదిలేస్తున్నామని పేర్కొంటున్నారు. డాంగనగర్ లో విజృంభిస్తున్న కుక్కల సంచారాన్ని అదుపు చేయాలని కోరుతున్నారు. గుంపులుగా గ్రామ సింహాలు సంచరిస్తున్నట్లు వాపోతున్నారు. ప్రాణాపాయం కలగక ముందే సంబంధిత అధికారులు స్పందించాలని విన్నవిస్తున్నారు. డాంగనగర్లో కుక్కలన్నీ పిచ్చి కుక్కలన్నీ ఎక్కువైపోయి పిల్లల్ని వాళ్ళని అరిచేస్తున్నాయి. మామూలుగా ఊళ్ళో వీళ్ళు మొత్తాన్ని పట్టేస్తున్నాయి. పంచాయతీ వాళ్ళు కొద్దిగా వీటిని అరికట్టాలి. పిల్లల మీద ఎగబడిపోయిందండి. కుక్కల గిక్కలు మొత్తం కరిచేసింది, 2 కరిచేసిందండి. అందుకని పట్టుకొని దూరంగా వదిలేస్తే పట్టుకుంది. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై మరోమారు రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద 4 రోడ్ల జంక్షన్ వద్దే ఇష్టానుసారంగా లారీలు నిలుపుదల చేయడంతో 4 రోడ్ల జంక్షన్ లో రాకపోకలు సాగించే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగానే జాతీయ రహదారిపై పుల్లల లారీలు, సిమెంట్ లారీలు, భారీ ప్రొక్లైన్స్ వంటి వాహనాలను పార్కింగ్ కు వినియోగించుకుంటున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే వాహనాలు, వేగవరం నుంచి నరసన్నపాలెం వైపు వెళ్లే భారీ వాహనాలకు కనిపించిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ 4 రోడ్ల జంక్షన్ తరచూ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వేగవరం వైపు నుంచి కోయిలగూడెం వైపు వెళ్తున్న లారీ గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న రాజమండ్రికి చెందిన ఇటికా కారును ఢీకొట్టింది. అదే సమయంలో జంగారెడ్డిగూడెం వైపు నుంచి కోయిలగూడెం వైపు వెళ్తున్న I-20 కారును ఇటికా కారు బలంగా ఢీకొట్టడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇటికా కారులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిలో చంటిపాప కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మాది తప్పు కాదంటే మాది తప్పు కాదు అంటూ 3 వర్గాలు ఒకరిపై ఒకరు కాసేపు వాదోపవాదం చేసుకున్నారు. ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయిందని, ఒకవేళ ఎవరికైనా జరగరానిదేమైనా ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అలా జరిగింది ఇలా జరిగిందనుకోకుండా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడాలని కోరుతున్నారు. అందుకే కంగారు పడక ఇంటి కంగారు పోతున్నావు. దేనికంగా అంటే ఎరుపుగా చూస్తాను పొద్దునికనా, పొద్దుని చూస్తున్నామేనా మరి అదే అంతే పొద్దునికే ఎరుపుగా చూస్తున్నాం కదా, పొద్దునికే ఎరుపుగా చూస్తున్నాం కదా. అది నీకు అందుకనే నేను పొద్దు ఏంటంటే నాకేంటంటే ఎవరికి ఏమవలేదు, ఎవరికి ఏం అవ్వలేదు అన్న షాప్ లో నేను మెంట్లెక్కిపోయి సరే కాసేపు ఉన్నాను. నువ్వు ఎరుపుగా చూస్తున్నావు బట్టికి దాంట్లో సామాన్లు జాకీలు అయ్యండి అన్న తాను ఎక్కడ పెట్టుకున్నా అంటున్నాను నేను. బట్టి తీసుకుంటావా ఇక్కడ పెట్టు. చిత్ర పరిశ్రమలో పైరసీని అరికట్టాలని, విచ్చలవిడిగా పైరసీ భూతం కారణంగా చిత్రసీమకు నష్టాలు వస్తున్నాయని సినీ నటుడు మా అన్నయ్య బుల్లితెర నటుడు బొల్లిన వీరన్న చౌదరి అభిప్రాయపడ్డారు.
జంగారెడ్డిగూడెంలో అన్నపూర్ణ హెరిటేజ్ నందు ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. రాజమండ్రికి చెందిన తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినట్లు తెలిపారు. పుష్ప తదితర చిత్రాలలో నటించినట్లు వెల్లడించారు. మనలో నైపుణ్యం ఉంటే చిత్రసీమ ఆదరిస్తుందని అన్నారు. జీ తెలుగులో మా అన్నయ్య సీరియల్లో నటిస్తున్నట్లు చెప్పారు. రఘుబాబు చిత్రాలలో ఎక్కువ శాతం నటించినట్లు పేర్కొన్నారు. అలాగే రఘుబాబు సినిమాలో అదిగో అని ఒక పంది పిల్లల మూవీ, అదిగో, రష్, ఇంకా అవును రఘుబాబు అది కూడా, కౌశల్య కృష్ణమూర్తి, ఇది మన భీమరాజ్ శ్రీనివాస గారు. ఇంకా చేశాను, చాలా మూవీస్ చేశాను. ధ్రువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, పోలీస్ ఇన్స్పెక్టర్గా, రకరకాల అడ్వకేట్గా, రకరకాల పాత్ర. పుష్పాలు కూడా చేశానండి, పుష్పాలు చేశాను. అయితే ఈ మధ్యకాలంలో మన మానయ్య అని చెప్పేసి మైత్రి మూవీస్ ఉండే జీతుల్లో వస్తుంది. తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంపై జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన సాయిదుర్గ ఆటో కన్సల్టెన్సీ అధినేత దాసరి శేషకుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ జబీర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్స్, పండ్లు, శీతల పానీయాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కంపెనీ ఆటో కన్సల్టెన్సీ అధ్యక్షులు మాల్యాద్రి రెడ్డి, విఘ్నేష్, మద్దిపట్టి శ్రీను, చౌదరి, శ్రీరామ్, అడ్డరొడ్డు శ్రీను, శివ, రామకృష్ణ, అన్నవరంతో పాటు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు, జోన్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు, సీనియర్స్ అట్లూరి సురేష్, కోటేశ్వరరావు, మారుమూడి మధు, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎస్ఐ జబీర్ శేష్ కుమార్లను శాలువాతో సత్కరించి పూలదండలు వేశారు. పూల బుకేలు అందజేశారు. పలువురు శేషుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తరపు నుంచి మన లయన్స్ క్లబ్ తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ వీళ్ళందరూ తలసీమియా పేషెంట్లు ఉన్నారు, పిల్లలు, చిన్నపిల్లలకి, వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇందులో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిపితే నా పార్టిసిపేషన్ ఉంటుంది. నా వల్ల చేయగలిగే సాయం నేను చేస్తాను. ఇలాంటి విషయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి ఏమైనా అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ చేసే కార్యక్రమంలో నేను పాల్పంచినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫైనాన్స్ యూనియన్, ఆటో కన్సల్టెన్సీ యూనియన్ వారు మరియు లయన్స్ క్లబ్ సభ్యులందరము కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయటం జరుగుతుందండి. ఇందులో పట్టణంలో ఉన్న ఆటో యూనియన్లు కానీ, స్కూల్ సభ్యులు కానీ. ఏలూరు పార్లమెంట్ ప్రజలు సంవత్సరంన్నరగా వేచి చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్ కలను కేవలం 2 మాసాలలో సాకారం చేశారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి రైలును ప్రారంభించారు. ఏలూరు రైల్వే స్టేషన్లో వందలాదిగా తరలి వచ్చిన జిల్లా ప్రజలు కేరింతల నడుమ ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద తొలుత వందే భారత్ రైలుకు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ ను అరటి చెట్లు, బెలూన్లతో అలంకరించారు. ప్రయాణికులకు స్వీట్లను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పంచారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజల రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వందే భారత్ రైలు విద్యార్థి, ఉద్యోగ, వర్తక, వాణిజ్య వర్గాలకు ఉపయోగమని తెలిపారు. తద్వారా జిల్లాకు పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విశాఖపట్నం, సికింద్రాబాద్, విజయవాడ, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అన్నారు. వందే భారత్ రైలు ఏలూరు హాల్ట్ రావడానికి సహకరించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు పిఈ ఎడ్విన్, టి సురేష్, సత్యస్వరూప్, సతీష్, ఎండి అలీఖాన్, ఏలూరు రైల్వే స్టేషన్ మాస్టర్ రమేష్, రైల్వే అధికారి కిరణ్ మరియు రైల్వే వివిధ శాఖల అధికారులు, రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, వేలాదిగా జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మినిస్టర్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఏలూరు తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండడం వల్ల వైజాగ్కి పోవాలన్నా హైదరాబాద్కి పోవాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనము ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వందే భారత్ స్టాప్ ఓవర్ చేస్తామని చెప్పాము. అదే రకంగా ఏలూరు ప్రజలు 68,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. అదే రకంగా ఇవాళ వాళ్ళ మాట చెప్పినట్లు నిలబెట్టుకున్నాము. ఇవాళ మనము ఉద్యోగాలకు పోవాలన్నా, లేకుంటే పరిశ్రమలలో హైదరాబాద్కి పోవాలన్నా, ఎవరికైనా పోవాలన్నా కూడా సాయంకాలం ఎక్కి హైదరాబాద్కి పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే వైజాగ్ కూడా పోవచ్చు. వైజాగ్ కూడా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఒక్కరైనా కానీ వైజాగ్ పోవాల్సింది ఉంటుంది, హైదరాబాద్కి పోవాల్సింది ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది ఏలూరు ప్రజలకి. మన ఏలూరు కూడా డెవలప్మెంట్కి ఇది ఒక దోహదపడుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతూ, ఏలూరు ప్రజలకు అందరికీ ఈ ఫెసిలిటీ వాడుకోవాలని అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలండి. మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి ఒక తార్కాణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సికింద్రాబాద్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే 6ంటికి అని చెప్పారు, 6ంటికి ఎక్కితే 10-10:30 కల్లా హైదరాబాద్లో ఉండిపోవచ్చు. సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలలో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్ష్యాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. మహారాష్ట్రలో జల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకురావడం జరిగిందని, ఈ కార్యక్రమం కింద మహిళలను లక్ష్యాధికారులను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన రుణాన్ని ఉపయోగించుకొని జీవనోపాధి పెంపొందించుకోవడమే కాకుండా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధించేందుకు ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలో 491 స్వయం సహాయక సంఘాల సభ్యులైన లఖ్పతి దీదీలకు 55,18 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 4 మండలాలైన కొయ్యలగూడెం, కుకునూరు, జిలుగుమిల్లి, బొట్టాయిగూడెం 28 స్వయం సహాయక సంఘాలకు 40 లక్షల రూపాయల చెక్ను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాకు 1,22,160 లఖ్పతి దీదీల లక్ష్యం కేటాయించడం జరిగిందని తెలిపారు. దీని నిమిత్తం 36,14 లక్షలు ఆర్ఎఫ్ కింద, బ్యాంక్ లింకేజ్ కింద 1,100 కోట్లు 100 రోజుల లక్ష్యంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్థిక పరిపుష్టి దిశగా
అడుగులు వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, మహిళా స్వయం సహాయక సంఘాలకు, జిల్లాలోని 4 మండలాల సమాఖ్యలకు, 12 గ్రామాల సంఘాలకు, 28 స్వయం సహాయక సంఘాలకు 40 లక్షల రూపాయల చెక్ను, బ్యాంక్ లింకేజ్ కింద 491 స్వయం సహాయక సంఘాలకు 55,18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సన్మాన ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. देखिए, स्वयं सहायता समूह के जरिए जब महिलाओं को किसी छोटे मोटे काम के लिए प्रोत्साहित किया गया, उसमें ग्रामीण महिलाएं जुड़ी, काम शर्तों पर खर्च किया गया, तो हमें कॉन्फिडेंस आया। उसके आगे जाकर हमने देखा कि फिर में महिलाएं आगे आए, अब ड्रोन महिलाएं चलाएं, खेती बाड़ी पे महिलाएं आधुनिक तकनीक सीखें, प्राकृतिक के तौर पे काम करें। उस योजना को और आगे ले जाकर लखपति दीदी बनाने का काम किया गया। तो निश्चित तौर पर सेल्फ हेल्प ग्रुप के जरिए हमने देखा कि स्थानीय स्तर पर कुछ महिलाओं ने एक संगठन बनाया और सेल्फ हेल्प ग्रुप से जुड़ी सिलाई का काम हो या फिर सब्जी డిమాండ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మేడం. అందుకే సో ఇప్పుడు 8,000 9,000 వస్తున్నాయి. 25,000 30,000 రావాలి. ఇక్కడ 50,000 మనకి అంటే తక్కువగా ఉన్న వాళ్ళు పొటెన్షియల్ అంటే తక్కువ ఉన్న వాళ్ళంటే తక్కువగా ఉన్న వాళ్ళని ఇంకా ఉన్న వాళ్ళే లేకపోతే ఇది ఇంకా అవ్వలేదు మేడం. 96,000 వచ్చినాయి. 4,000 రావాలి. అవును మేడం. 1 ఇయర్కి 1,00,000 దాటిన వాళ్ళు లక్షపతి దిగి అవుతారు మేడం. దానికోసం మాకు లోన్ కావాలనే దానికి జంగారెడ్డిగూడెంలో నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సందర్శించారు. ఫ్యాక్టరీలో వివిధ విభాగాలను పరిశీలించారు. వాటి యొక్క ప్రాముఖ్యతను, పని విధానం గురించి పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వివరించారు. రిఫైనరీ గురించి బాలరాజుకు తెలిపారు. ఏ విధంగా పామాయిల్ తయారీ అవుతుందో విషయాన్ని వివరించారు. ఫ్యాక్టరీకి విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును శాలువాతో సత్కరించారు. పామాయిల్ రైతులకు మరెన్నో సేవలు అందించే దిశగా నవభారత్ ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేయాలని బాలరాజు ఆశించారు. ఇది కన్వేయర్ ద్వారా ప్లాంట్ లోకి వెళ్తుంది. ఫ్రూట్ బంచి ఎస్ఎస్సి అంటారు. అది స్టెరిలైజేషన్లో ఓపెన్ ఎంటీ బంచ్ అంటారు. రాలిన తర్వాత సండే కంటే ఉండదు కదండి. మండేకి మొత్తం 18 ఉన్నది. దీంట్లోకి పైన కన్వేయింగ్ అన్ని పైన ఉంటుంది. ఉడిపిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. పలు కైంకర్యాలు జరిపారు. హారతులు అర్పించారు. నైవేద్యాలను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. దేహ జీర్ణవాయితు ధనధాహ జీర్ణవాగదు కృష్ణ అయ్యా కಣ್ಣుకి విమందవాదవు హెండు మండినాశమ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా నది ఒడ్డుకు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో రామ్కుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీటి మునిగాయి. కాకినాడ జిల్లా తుని పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం చేశాడు. ఒంటిపై బట్టలు లేకుండా రోడ్డుపై ప్రయాణికులను భయపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల పథకంలో పాడి పశువుల కోసం నిర్మాణం చేసిన షెడ్లకు 90% సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వలన పాడి రైతులు గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, మండల నాయకులు తమ్మినేడి శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేదా ఇతర రూపాయలు ఆందోళన చేసిన ఫలితంగా కొద్ది బిల్లులు రైతులకు వచ్చినాయి. ఇంకా చాలా వరకు బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ పశుసంవర్ధక శాఖ డీడీ గారి దగ్గరే ఇవాళ దాదాపు 1,20,00,000 రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి అన్నీ కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ గోకులం షెడ్లకు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇవాళ కష్టపడి పాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు. మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి ఇవాళ మినీ గోకుల షెడ్ల పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిల బిల్లులు వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. షెడ్లకు సంబంధించి 1,80,000 రూపాయలు 6 గేదెల షెడ్కి సంబంధించిన డబ్బులు రైతులకి ఆ పథకంలో చెల్లించాల్సిన అవసరం ఉంది. కేవలం 1,30,000 రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ మిగిలిన బకాయిలు కూడా రైతులకు అందే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ఏఆర్ ఫంక్షన్ హాల్ నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం నిర్వహించారు. 60వ మహోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని జూనియర్, సీనియర్ విభాగాలలో శ్రీకృష్ణుడి వేషధారణ పోటీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి చిన్నారులు పోటీలకు తరలివచ్చారు. వేషధారణలు, చిన్నారుల హావభావాలు, భగవద్గీత శ్లోకాలు, వేషధారణ, ఉపయోగించిన వస్తువులు పరిగణలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. 5 సంవత్సరాల లోపు పోటీలో గెలిచిన విజేతలకు, 2వ విభాగంలో 6 సంవత్సరాల నుంచి 10వ సంవత్సరాల లోపు పోటీలో గెలిచిన విజేతలకు వెండి వస్తువులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కాకి సురేష్ కుమార్, జిల్లా ప్రసార ప్రముఖ్ కొనకల వెంకటేశ్వరరావు, జిల్లా సహ కార్యదర్శి కొంచాడు దుర్గాప్రసాద్, ప్రఖండ అధ్యక్షులు బేసే కాశీ విశ్వనాథ్, ప్రాంత కార్యదర్శి తనికెల సత్యరవి కుమార్, జిల్లా మఠ మందిర్ ప్రముఖ్ కేవీఆర్ సత్యనారాయణ, ఎన్ఎన్ఎఫ్ జిల్లా సహ సంయోజకులు తిప్పాబట్ల రామకృష్ణ, ప్రఖండ కార్యదర్శి తోట రామకృష్ణ, ప్రఖండ బజరంగ్ దల్ ముఖ్
బీవీఆర్సీ సారథి, సీనియర్ కార్యకర్త దోసపోయిన నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పసిపిల్లల నుంచి 10 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు వేసిన వేషధారణ చూపర్లను ఆకట్టుకుంది. చిన్నారులకు కృష్ణ, గోపిక వేషధారణలో తయారు చేయడానికి తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు పడరాని పాటలు పడిన దృశ్యాలు కనిపించాయి. తమ చిన్నారులను కృష్ణుడు, గోపిక వేషధారణలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. మరి మీరే రెడీ చేయలేదు, ఒకసారి వేరే రెడీ చేస్తారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలరించిన బాల గోకులం, శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో అలరించిన చిన్నారులు. సాయి దుర్గా ఆటో కన్సల్టెన్సీ అధినేత శేషకుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, పాల్గొన్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జమీర్. పైరసీని అరికట్టాలంటున్న నటుడు బొల్లిన వీరన్న చౌదరి, నైపుణ్యం ఉంటే చిత్రసీమ ఆదరిస్తుందంటున్న మా అన్నయ్య బుల్లితెర నటుడు వీరన్న చౌదరి. జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో లారీ, 2 కారులు ఢీ, 4 రోడ్ల జంక్షన్ లో వాహనాలను నిలుపుదల ప్రధాన కారణమంటున్న స్థానికులు. తమ పిల్లలపై దాడి చేయడంతో పిచ్చి కుక్కను నిర్బంధించి అడవిలో విడిచిపెట్టిన జంగారెడ్డిగూడెంకు చెందిన డాంగనగర్ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.